ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అనుదిన ధ్యానమాలిక అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు ధ్యానించాలని పాఠాలు మొదలుపెట్టాం. మొదటిగా ఆదికాండములో ఉన్నటువంటి మొదటి వాక్యంలో మనము ఉన్నాము. ఇది 3వ భాగంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ 3వ భాగంలో భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది అని మనం చూస్తున్నాం. దేవుడు చేసిన ప్రారంభ సృష్టి బాగానే ఉంది. తరువాత అదేమైందంటే నిరాకారముగా శూన్యముగా అయ్యింది అని చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే మూల భాషలో టో హో అన్నాం. అంటే చిందర వందర. చిందర వందర అనగా అది జలప్రళయము అని తర్జుమా చేయబడింది. అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైనా సరే 1-2 సార్లు చేస్తేనే కానీ ఇంక మళ్ళా చేయను అని అనరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే జలప్రళయం అనేది నోవాహు దినాల్లో జరిగినదే మనం అనుకుంటాము. కానీ మనకంటే ముందు దూతలు ఉన్నటువంటి లోకంలో కూడా ఈ జలప్రళయం జరిగింది. దాన్ని దేవుడు జలప్రళయంతో ముంచేశాడు. అది మీరు చదివితే 1వ అధ్యాయంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది, కానీ చీకటి అగాధ జలముల పైన అల్లాడుతున్నది. అగాధ జలములు అంటే లోతైనటువంటి నీళ్లు. అంటే ఆ సృష్టి ఎప్పుడైతే ఆకారాన్ని కోల్పోయిందో అప్పుడు అది జలప్రళయం అయిపోయి నీళ్లు ఆకాశం అంటినంత ఎత్తుకి వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ మొదటి జలప్రళయము దూతల కాలంలో జరిగింది. జలప్రళయాలు ఎన్ని అని మనం చూస్తే బైబిల్లో 2 జలప్రళయాలు. మొదటి జలప్రళయం దూతల కాలం ముందు జరిగింది. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞకు వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేశారో ఆ కెరూబు అన్నవాడు దేవునికి వ్యతిరేకంగా మార్చబడి లోపల వర్తకం చేసి జనాన్ని అనగా దూతల్ని వశపరుచుకుని 3 వంతుల మందిని వశపరుచుకుని లోపల వర్తకం చేసి